దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కొనసాగుతూ సంపూర్ణతకు సాగిపోదాము అనే కార్యముని గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో 4 విధములైన సంపూర్ణతని గురించి యెహెజ్కేలు గ్రంథములో మనం చదివి ఉన్నాం. దానిలో మనిషి ముఖము అంటే ప్రేమలో సంపూర్ణత అనే అనుభవాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ప్రేమలో సంపూర్ణులుగా మారుస్తున్న అనుభవంలో మనము ఆ జ్ఞానమునికి మించిన ఆ ప్రేమని తెలుసుకున్నట్టుకు ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పు, దాని యొక్క పొడవు, దాని యొక్క లోతు, దాని యొక్క ఎత్తుని గ్రహించవలను అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివి ధ్యానం చేస్తున్నాం. మరొకసారి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం నుండి చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ఇంగ్లీష్లో may be able to comprehend with all saints what is the breadth and length and depth and height. ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో అని గ్రహించుకొనుటకు మనము పరిశుద్ధులతో కూడా సమకూడి గ్రహించగలవాళ్ళం. పోయిన వారముల్లో ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, దాని లోతుని గురించి మనం ధ్యానించి ఉన్నాం. ప్రేమ యొక్క ఎత్తు, వాటిని గురించి దేవునికి చిత్తమైతే ఈరోజు మనం ధ్యానించవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు అని మనం ధ్యానించినట్లయితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించుతున్నారంటే మొదటి సమయంలో వచ్చినప్పుడు ఆయన ఎంత ఎత్తుగా మనల్ని ప్రేమించుతున్నారో దాన్ని గురించి అక్కడ మనము ధ్యానించవచ్చు. మొదటి సమయంలో ఆయన 2వ అధ్యాయం పెంటకుప్పలో నుండి ఆయన మనల్ని లేవనెత్తి చదవండి. 2వ అధ్యాయము 8వ వాక్యమని చదవండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఇంగ్లీష్లో He raiseth up to the poor out of the dust and lift up the beggar from the dunghill, to set them among princes and to make them inherit the throne of glory. For the pillars of the earth are the Lord's, and he has shed the world upon them. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ యొక్క ఎత్తులో మొదటి అనుభవముని చూసినట్లయితే ఆయన దరిద్రులని లేవనెత్తి ప్రభువులతో ఆయన సింహాసనములో, మహిమగల సింహాసనములో కూర్చుండబెట్టుచున్నారు. ఈ వాక్యములో చదివినప్పుడు ఇది పాత నిబంధన కాలంలో జరుగుతున్న కార్యము కాదు. ఈ మొదటి సమయంలో చెప్పబడి ఉన్న కార్యము ఒక ప్రవచన వాక్యము. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మహిమగల సింహాసనము వారికి ఇవ్వబడలేదు. మహిమగల సింహాసనం ఇవ్వబడింది క్రొత్త నిబంధన సంఘమునికి. ఆ మహిమగల సింహాసనముని దేవుడు వాగ్దానము చేయించున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో చదువుతున్న ప్రకారముగా జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును. ఇలా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు అని చెప్పినట్లయితే మనల్ని ఆయన లేవనెత్తుచున్న ఒక అనుభవముని మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని మనము గ్రహించాలంటే మనము ఈ 2 అనుభవముల్లో ఉండాలి. మనము దరిద్రులుగా ఉండాలి. మనం పెంట కుప్పలో నుండి మనల్ని లేవనెత్తువారుగా మన యొక్క జీవితంలో కనబడవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో
మనల్ని మనము మిక్కిలి దరిద్రులుగా, మిక్కిలి హీనమైన వారుగా ఎంచుకొనకపోతే ఆ ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించుటకు మనం పరిశుద్ధులందరితో సమకూడి ఆ ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించాలి అని మనం పౌలు చెప్పుతున్న వాక్యంని ధ్యానం చేస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ యొక్క ఎత్తు అని చెప్పినట్లయితే మనం ఈ భూమిలో మట్టి అయిన వారుగా జీవించుతున్నాం. సాధారణమైన మట్టి అయిన మనుషులుగా జీవించుతున్నాం. మనకు ఆ మహిమగల సింహాసనంలో కూర్చునిస్తున్న అర్హత మనకు లేదు. ఈ భూమిలో జీవించుతున్న ఎంతటి పరిశుద్ధులైనా సరే మనం అనుకొనిస్తున్నాం, మన యొక్క పరిశుద్ధతని బట్టి, మన యొక్క స్వనీతిని బట్టి మనకి ఇంత ఉన్నతమైన అనుభవం ఇవ్వబడుతున్నదని మనం అనుకొనిస్తున్నాం. కానీ కాదు. ఆయన దరిద్రుల్ని ఆయన పెంట కుప్పలో నుండి లేవనెత్తి ఆయన ప్రభువులతో మహిమగల సింహాసనంలో కూర్చుండబెట్టుస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించుతున్న వారు తమ యొక్క జీవితంలో వారు ఈ భూమిలో ఏ విధమైన ఉన్నతమైన అనుభవం అని కోరుకోరు. ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించినట్లయితే భూమిలో ఒక ఎత్తైన జీవితమని చేయాలి, భూమిలో వారు హెచ్చింపబడాలి, ఘనత పొందాలి అనే తలంపు వారికి ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని మరొక విధముగా చెప్పాలంటే ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించినట్లయితే ఒక వ్యక్తి బాగా ఎత్తైన ఒక స్థలమునకు వెళ్ళిన తర్వాత భూమిలో ఉన్నవన్నీ కూడా అవి తనకు మిక్కిలి చిన్నవిగా కనబడతాయి. ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించినట్లయితే ఆ భూమిలో కనబడుతున్నవన్నీ మిక్కిలి చిన్నవిగా ఉంటాయి. అది గొప్పదిగా కనబడదు. భూమిలో ఉన్న ఐశ్వర్యములో, భూమిలో ఉన్న ఆస్తులో, భూమిలో ఉన్నవన్నీ ఏదైనా సరే ఘనత, మహిమ ఇవన్నీ కూడా మిక్కిలి చిన్నవిగా కనబడేది. యేసుప్రభుని కూడా సాతానుడు ఒక ఎత్తైన పర్వతమునకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి భూమిలో ఉన్న అన్ని ఆస్తులు, ఐశ్వర్యములు, అన్ని గొప్ప కార్యములు, ఎత్తైన కార్యములు అన్నిటినీ చూపించి వీటన్నిటినీ నీకు ఇస్తానని అక్కడ యేసుప్రభుకి చెప్పినను అక్కడ తన యొక్క జీవితంలో వాటిని గద్దించుస్తున్నారు. చదవండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 8వ వాక్యం నుండి చదవండి. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. Again the devil taketh him up into an exceeding high mountain, and showed him all the kingdoms of the world and the glory of them, and said unto him, all these things will I give thee, if thou wilt fall down and worship me. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపవాది యేసుప్రభుని మిక్కిలి ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అక్కడ అపవాదిక తంత్రం ఏమిటంటే ఎత్తైన అనుభవమునకు తీసుకుని వెళ్తే అన్నీ కనబడిద్ది, అన్ని మహిమని, అన్ని కార్యములని చూపించవచ్చని అనుకున్నాడు. కానీ ఎత్తైన కొండకు వెళ్ళిన తర్వాత యేసుప్రభు యొక్క దృష్టిగా అవన్నీ చాలా చిన్నవిగా కనబడింది. దేవుని ఆరాధించుతున్న అనుభవము కంటే అవన్నీ చాలా చిన్నవిగా కనబడింది. నీ దేవుడైన యెహోవాని మాత్రమే నమస్కరించవలనని రాయబడి ఉన్నది కదా. అంటే దేవుని ఆరాధించుటకు భూమిలో ఉన్న మహిమ, భూమిలో ఉన్న ఘనతలు, భూమిలో ఉన్న ఐశ్వర్యములు ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా, ఇవి ఏది దానికి చాటి అనేదిగా యేసుప్రభు చెప్పట్లేదు. అంటే యేసుప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని
గ్రహించినట్లయితే భూమిలో ఉన్న ఐశ్వర్యములు, ఘనతలు, మర్యాదలు ఇవన్నీ కూడా వారు తమ యొక్క జీవితంలో పెంట కుప్పగా ఎంచుకుంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పెంట కుప్పలో నుండి లేవనెత్తి అని మనం సమయల గ్రంథంలో చదివి ఉన్నాం. పెంట కుప్పలో నుండి లేవనెత్తి అని చెప్పినట్లయితే ఈ భూమిలో గొప్పదిగా కనబడుతున్నవన్నీ మన యొక్క దృష్టిలో పెంట కుప్పగా ఎంచబడింది. అపొస్తలుడైన పౌలు కూడా తన యొక్క జీవితంలో నేను అన్నిటినీ పెంట కుప్పగా ఎంచుతున్నాను అంటున్నాడు. తన యొక్క జీవితంలో ఉన్న ఇవన్నిటినీ నేను గొప్పదిగా ఎంచుకొనకుండా పెంట కుప్ప వలె ఎంచుతున్నాను, ఇది నాకు పెంట కుప్ప అంటున్నాడు. చదవండి ఆ వాక్యంని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యమని చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం. ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇంగ్లీష్లో, If by any means I might attain unto the resurrection of the dead, not as though I had already retained, either were I already perfect, but I follow after, if that I may apprehend that for which also I am apprehend of Christ Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఒక వ్యక్తి యొక్క జీవితంలో వచ్చిన తర్వాత వారు తమ యొక్క జీవితంలో ఉన్న గొప్ప కార్యములు అన్ని పెంటగా ఎంచుతారు. సమయంలో మనం చదివిన ప్రకారముగా పెంట కుప్పలో నుండి లేవనెత్తి అని చెప్పినట్లయితే వారు ఏదో కల్మషంలో, వారు ఏదో పెంట కుప్పలో ఉండే అనుభవం కాదు. వారి యొక్క జీవితంలో ఈ లోకములో ఉన్న గొప్పతనములు అన్నిటినీ కూడా పెంటగా ఎంచుతున్నవారు. అందుకే పెంట కుప్పలో నుండి లేవనెత్తి. ఫిలిప్పీయులు 3వ అధ్యాయంలో 5వ వాక్యంలో నుండి చదివి చూసినట్లయితే పౌలు తన యొక్క జీవితంలో తన్ను గొప్పదిగా ఎంచుకొనిసిన కొన్ని కార్యములు ఉన్నాయి. చదవండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఇంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంగ్లీష్లో కూడా చదవండి. Circumcised the 8th day of the stock of Israel, of the tribe of the Benjamin, and Hebrew of the Hebrews, as touching the law of Paris, concerning zeal, persecuting the church, touching the righteousness which is in the law, blameless. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు ఎందుకు వాటిని నష్టముగా, పెంట కుప్పగా ఎందుకు ఎంచుతున్నాడంటే అక్కడ కూడా క్రీస్తుని ఎరుగుచున్న జ్ఞానము, క్రీస్తుని తెలుసుకొనుచున్న జ్ఞానము నిమిత్తము వీటన్నిటినీ నేను పెంటగా ఎంచుతున్నాను. ఎబేసీలో కూడా మనం చదివినది అదే. జ్ఞానమునకు మించిన ఆ క్రీస్తు ప్రేమని గ్రహించే నిమిత్తము మనము వీటిని క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని తెలుసుకోవాలంటే భూమిలో ఉన్న ఘనతలు, మర్యాదలు, భూమిలో ఉన్న గొప్ప గొప్ప కార్యములు మన జీవితంలో చెప్పుకోవడానికి చాలా గొప్ప కార్యములు ఉన్నాయి. చెప్పుకోవడానికి పౌలులాగా 8వ రోజులో సున్నతి పొందినవాడు, హెబ్రేయుడు, తాను ధర్మశాస్త్రమని బట్టి పరిసయ్యుడు, ధర్మశాస్త్రమని బట్టి నేరమోపబడని వాడు. తనకు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, గొప్పగా చెప్పుకోవడానికి. కానీ పౌలు క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించిన తర్వాత క్రీస్తుని ఎరుగుచున్న జ్ఞానం, యేసుప్రభుని గురించి తెలుసుకొనుచున్న జ్ఞానము కొరకు నేను అన్నిటినీ నష్టముగా ఎంచుతున్నాను, పెంట కుప్పగా ఎంచుతున్నాను. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు అని చెప్పినప్పుడు
మనం ఈ భూమిలో ఆ ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించినట్లయితే మనం ఏ కార్యముని గొప్పగా చెప్పుకొనగలుగుతున్నామో మన జీవితంలో కూడా శరీర ప్రకారముగా ఆత్మానుసారముగా మనలో గొప్పగా చెప్పుకొనుచున్న కొన్ని కార్యములు ఉన్నాయి. శరీర సంబంధమైన బలమో, లేకపోతే శరీరంలో ఉన్న అందమో, సౌందర్యమో, శరీరంలో ఉన్న మనకు చెందినవారు, మన యొక్క బలహం, వీటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా మనము కొన్ని కార్యముల్లో నేను పరిశుద్ధుణ్ణి, నీతివంతుణ్ణి, నేను గొప్ప వ్యక్తిని, అనుభవం కలిగిన వ్యక్తిని, ఎన్నో కార్యములు నాకు తెలుసు అని చెప్పుకొనుచున్న ఎన్నో కార్యములు ఉన్నాయి. కానీ క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించినట్లయితే మన యొక్క స్వనీతి అన్నీ కూడా పెంటకుప్పగా కనపడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు దాన్నే నేను వీటన్నిటినీ పెంటకుప్పగా ఎంచుచున్నాను. అక్కడ నుండి దేవుడు ఒక ఉన్నతమైన అనుభవం మనకు తీసుకుని వెళ్ళుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఈ ప్రేమ యొక్క ఎత్తుని మనం గ్రహించినట్లయితే, ప్రేమ యొక్క ఎత్తులో ఒక వ్యక్తి ఉన్నప్పుడు వారికి ఈ భూమిలో ఉన్న కష్టములు, శ్రమలు అన్నీ కూడా చాలా చిన్నవిగా కనబడింది. యోబు గ్రంథంలో చదివినప్పుడు ఒక మృగముని గురించి యోబుకి చెప్పుతున్నారు. అవి ఎత్తైన వాటిని అన్నిటినీ కూడా అది అల్పముగా, అది చాలా చిన్నవిగా ఎంచిద్దంట. మిక్కిలి లోతైనవి, ఎత్తైనవి అన్నీ వాటికి చాలా చిన్నవిగా ఉంటాయి. చదవండి 41వ అధ్యాయము 30వ వాక్యం నుండి చదవండి. దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలనట్లు మహాసముద్రమును అది పొంగజేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదీ లేదు. అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. Sharp stones are under him. He spreadeth sharp pointed things upon the mire. He maketh the deep boil like a pot. He maketh the sea like a pot of ointment. He maketh a path to shine after him. One who think the deep to be harrow. Upon the earth there is not his like. Who is made without fear. The beholdeth all high things. He is a king over all the children of pride. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఒక ఎత్తైన జంతువు, ఒక మృగము. దీని గురించి దేవుడు చెప్పుతున్నప్పుడు మిక్కిలి కరుకైన వాటి మీద, ఆ రాళ్ల మీద బురదలో పరిగెత్తినట్టు అవి పరిగెత్తిద్దంట. అవి మిక్కిలి ఎత్తైనవి, మిక్కిలి గొప్పవి, అన్నిటినీ కూడా తిరస్కరిస్తున్నదంట. అంటే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తులో ఒక వ్యక్తి తాను ఎదుగుతున్నప్పుడు తనకు విరోధమైన ఆటంకములు, తనకు విరోధమైన రాళ్ళు, కొండలు, పర్వతములు, లోయలు, సముద్రము, ఇవన్నిటినీ కూడా అవి నిర్లక్ష్యం చేసింది. ఇది ఎత్తైన ఒక జీవి. దీని గురించి యోబుతో దేవుడు చెప్పుచున్నారు. నీవు దాన్ని చూసితివా? వాటి యొక్క బలమని నీవు గ్రహించితివా? ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క ప్రేమ యొక్క ఎత్తులో ఎదుగుతున్నప్పుడు తన యొక్క జీవితంలో కూడా ఈ భూమిలో ఉన్న ఆటంకములు, తన జీవితంలో వచ్చే శ్రమలు, తన జీవితంలో వచ్చే సముద్రం వంటి పోరాటములు, లోయలు, కొండలు, ఏ అనుభవం వచ్చిననో వాటి మీద నిర్భయముగా పరిగెత్తుతారు. ఆత్మీయ జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని గ్రహించకపోతే ఈ ఆటంకములు, ఇంత ఎత్తైన పర్వతమా, ఇంత ఆటంకమా, ఇన్ని ఆటంకాల, ఇన్ని విరోధములా,
ఇన్ని పోరాటముల అని భయపడుచు దాని మీద కలవరపడి అలా ఉంటారు. కానీ అవి దేనికిని కలవరపడదంట. ఎందుకంటే అవి మిక్కిలి ఎత్తైనది. వాటికి విరోధమైన అన్ని మార్గములలో సాధారణముగా పరిగెత్తుతూ ఉంటుంది. అదే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు. ఒక వ్యక్తి క్రీస్తు యొక్క ప్రేమలో ఎదిగి ఆ ప్రేమలో ఎత్తైన వాడుగా మారినప్పుడు శ్రమలన్నీ కూడా తన యొక్క జీవితంలో చాలా సులువుగా ఉంటుంది. శ్రమలన్నీ తన యొక్క జీవితంలో మిక్కిలి తక్కువగా, అవి చిన్నవిగానే కనబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు మీ జీవితంలో అనుమతించబడుచున్న చులకనైన శ్రమలు ఒక్క క్షణం మాత్రమే ఉండి తొలగిపోవచ్చున్న శ్రమలు. ఈ మాటలన్నీ సాధారణముగా రాదు. ఈ మాటలన్నీ కూడా శ్రమలు, కష్టములు, అయ్యో భయంకరమైన పోరాటం, నేను భయంకరమైన శ్రమల్లో ఉన్నాను, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్తాము. కానీ క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తులో ఉన్నవారు వాటిని చులకనైనదిగా చూస్తారు. ఇంతేనా, ఇది చులకనైన శ్రమలు. అదే పౌలు యొక్క జీవితంలో ఉన్న అనుభవం. క్రీస్తు యొక్క ప్రేమలో ఎదుగుతున్నప్పుడు, ఎత్తైన వారుగా మారుస్తున్నప్పుడు శ్రమలు, ఆ యోబులో మనం చదివిన వాక్య ప్రకారముగా తనకు క్రింద ఉన్న పర్వతములైన, కరుగైన పర్వతములు, కొండలు, లోయలు ఏదైనా అవి సాధారణముగా పరిగెత్తుచు వెళ్ళిద్దంట. చులకనగా దాన్ని తిరస్కరించిందంట, సాధారణమైన దాన్ని. మనకు ఎందుకు శ్రమలు కష్టముగా ఉంది, ఎందుకు నిందల అవమానములు అన్నీ చాలా కష్టంగా ఉంది, ఎందుకు మనకి జీవితంలో ఇతరుల యొక్క మాటలు కష్టముగా అనిపించుతున్నదంటే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు మనకి ఇంకనూ తెలియలేదు. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని మనం గ్రహించినట్లయితే మన యొక్క జీవితంలో ఇవన్నీ చాలా సులువుగా, మిక్కిలి సులువుగా మార్చబడుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘముని గురించి ఆత్మదేవుడు చెప్పుతున్నారు, మీరు 10 దినములే శ్రమలు అనుభవించుదురు, మీరు అంతవరకు నమ్మకముగా ఉన్నట్లయితే మీరు జీవ కిరీటముని పొందుదురు, 10 దినములే శ్రమలు అని అక్కడ చెబుతున్నారు. చూడండి, 2వ అధ్యాయము 10వ వాక్యమని చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that ye may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto death, and I will give thee a crown of life. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 10 దినములు మాత్రమే శ్రమలు. అది కూడా ఎటువంటి శ్రమలు అంటే, అపవాది కొందరిని చెరలో వేయబోతున్నాడు, చెరలో వేసి హింసించి బాధ పెట్టబోతున్నాడు. ఆ శ్రమలనే 10 దినములే శ్రమలు అంటున్నారు. అలాగైతే మన జీవితంలో చెరలో వేయబడుతున్న శ్రమలు వచ్చాయా? మనం జైల్లో ఎక్కడన్నా ఏదైనా క్రీస్తు నిమిత్తం జైల్లోకి వెళ్ళామా? క్రీస్తు నిమిత్తము చెరసాలకు వెళ్ళామా? క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు అనుభవిస్తున్నామా? మనం సొంత కుటుంబంలో వచ్చే శ్రమలే, సొంత కుటుంబ జీవితంలో ఉన్న కొన్ని చిన్న చిన్న కార్యములే మనకి జీవితంలో వచ్చేస్తున్నాయి. క్రీస్తు నిమిత్తం మనకు ఇంకా ఆ శ్రమలు అనుమతించబడలేదు. ఎందుకు అనుమతించబడలేదంటే, వాటిని సహించి ఓర్చుకొనుచున్న అంత బలం, అంత ప్రేమ మనలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఆ సంఘముని గురించి చెప్పినప్పుడు, అపవాది కొందరిని చెరలో వేయబోతున్నాడు, జైల్లో వేస్తాడు, చెరలో వేసి హింసిస్తారు. కానీ ఆ శ్రమలని గురించి చెప్పుతున్నారు, 10 దినములే శ్రమలు. అంటే వారు చెరలో నుండి విడుదల పొందుతారని కాదు, ఆ చెరసాల యొక్క అనుభవం కూడా వారికి సులువైనదిగా మారిపోతుంది,
తర్వాత వారికి శ్రమల్లాగా అనిపించదు. వారు చెరలో ఉన్నా, వారు బంధకములో ఉన్నా అది శ్రమల్లాగా ఉండదు. ఉదాహరణముగా అపోస్తలుడైన యోహాను, పౌలు వీరందరూ కూడా చివరి దినముల్లో చెరసాల్లో వేయబడి ఉన్నారు. అపోస్తలుడైన యోహాను వచ్చి పత్మోస్ దీవులో వేయబడి ఉన్నాడు. కానీ అతనికి జీవితంలో కొంతకాలమే అది శ్రమగా ఉంది. తర్వాత దేవుడు అతనితో మాట్లాడటకు ప్రారంభించి ఆయనని, అపోస్తలుడైన యోహాన్ని ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళుచున్నారు. ఉన్నతమైన అనుభవములకు తీసుకుని వెళ్ళుచున్నారు. ఎత్తైన కొండకి ఉన్నతమైన అనుభవములకు తీసుకుని వెళ్ళిన తర్వాత పత్మోస్ దీవి కూడా తనకు శ్రమలుగా ఉండదు. పత్మోస్ దీవిలో వేసిన అక్కడ మనుషుల్ని తినివేసిన పక్షులు ఉండవచ్చు, ఎవ్వరు మనుషు సంసారమే లేకపోవచ్చు, కానీ అది తనకి జీవితంలో శ్రమలుగా అనిపించదు. ఎందుకంటే దేవుడు పత్మోస్ దీవిలో యోహాన్ని ఒక ఉన్నతమైన అనుభవమునకు తీసుకుని వెళ్ళారు, ఒక ఎత్తైన అనుభవం. ఆ అనుభవమునకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏమీ అనిపించలేదు, యోహానికి ఏమి అనిపించలేదు అవన్నీ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు వాటిని మనం గ్రహించినప్పుడు మన జీవితంలో అనుమతించబడుతున్న శ్రమలు అన్నీ కూడా సులువైనదిగా మారిపోయింది. మన సంఘంలో ఉన్న అలవాటు, మనం చాలా కష్టం అని చెప్పుకొని అసలు శ్రమలంటేనే ఏమిటో తెలియని పరిస్థితికి వచ్చేసాం. మనం వచ్చి చెప్పుకుంటాం, చాలా కష్టం, సేవలో చాలా కష్టం. చెప్పుకోవటమే, శ్రమలేమీ లేవు. విశ్వాస జీవితం చాలా కష్టం, ఇలా చెప్పుకొని అసలైన శ్రమలని అనుభవించడానికి కూడా మనం అనుమతించట్లేదు. మనకు మనమే ఏదో గొప్పగా మనం అనుభవించిన చిన్న కార్యములు, చిన్న మాటలు, చిన్న కార్యములనే మనం ఏదో పెద్దగా ఎంతో శ్రమలు అనుభవించినట్టు అనుకొనిస్తున్నాము. అలా చెప్పి అలవాటైపోయి మన యొక్క జీవితంలో అసలైన శ్రమలే మన జీవితంలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు నిమిత్తము అనేకులు పలు రకములుగా శ్రమలు అనుభవించుతున్నారు. క్రీస్తు నిమిత్తం, యేసుప్రభు నిమిత్తం కొట్టబడుతున్నారు, యేసుప్రభు నిమిత్తం అవమానపరచబడుతున్నారు, యేసుప్రభు నిమిత్తం ఎన్నో రకాలుగా బాధ పెట్టబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని స్థలముల్లో ఒక కళ్ళు కనబడని ఒక బిలీవర్ ఉన్నాడు. అతను వచ్చి ఇక్కడికి వచ్చాడేమో తెలియదు, కొన్ని చోట్ల వచ్చి సాక్షి చెప్తాడు. అతన్ని కొట్టి బట్టలన్నీ తీసేసి దిగంబరంగా అతన్ని వదిలేసి ట్రైన్లో, కళ్ళు కనబడని వ్యక్తి కొట్టేసి ట్రైన్ ట్రాక్లో పడేసి వెళ్ళిపోయారు. ఎవరో కాపాడారు. తర్వాత కూడా ఇలా జరిగిందని చెప్పి ఆయన ఆ సేవని చేయటం మానలేదు. మరలా చేస్తున్నాడు. కళ్ళు కనబడదు, ఎన్నో శ్రమలు, కానీ క్రీస్తు నిమిత్తం కొట్టబడుతున్నారు. క్రీస్తు నిమిత్తం ఎంతోమంది కొట్టబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తులో మనం ఎదుగుతున్నప్పుడు మనకి ఈ శ్రమలన్నీ గొప్పదిగా కనపడదు. మనం ఏది కూడా, నాకు శ్రమలు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో నేను శ్రమలు అనుభవించుతున్నాను, బాగా శ్రమాల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నానని చెప్పుతున్నామంటే మనకి ఇంకా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు తెలియదు. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు తెలిస్తే మనం శ్రమల్లో ఉన్నామని చెప్పము. అది అనిపించదు, శ్రమల్లాగా అనిపించదు. ఇది ఒక కష్టమా, ఇది ఒక నింద, ఇలా నిందించడం ఇది ఒక పెద్ద నింద. యేసుప్రభుకి వచ్చిన నిందతో పోలిస్తే యేసుప్రభు పాపమే లేనివారు, ఆయన దేవుడు, ఆయన త్రిత్వములో ఒక అనుభవం గలవారు. ఆయననే విభచార సంతానం అన్నప్పుడు మనల్ని ఏమైనా చెప్పచ్చు. మనం ఏం పరిశుద్ధులమా? మనలో ఎన్నో కొరతలు ఉన్నాయి, దోషములు ఉన్నాయి.
ఒకవేళ లేని కార్యమని చెప్పినను మనలో ఇంకా ఎన్నో కార్యములు ఉన్నాయి. మన జీవితంలో లేని కార్యములు చెప్పి నింద వేసిన అదేం పెద్ద నింద ఏం కాదు. ఎందుకంటే మనలో పాపములు ఉన్నాయి, మనలో దోషములు ఉన్నాయి, మనలో బలహీనతలు ఉన్నాయి. మనం ఏదో పెద్ద ఫీల్ అయిపోతాం, అయ్యో నిందలేస్తారు, మనలాంటి పరిశుద్ధులే లేరు అని ఫీల్ అయిపోతాం. క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తుని గ్రహిస్తే ఇవన్నీ చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా చీప్గా ఉంటుంది. ఇది ఒక శ్రమ, దీనికోసం ఏడవాలా? మనం చాలా విషయాల వరకు ఏడుస్తూ ఉంటాం. ఇలా చెప్పేశారు, అలా చెప్పేశారు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, నన్ను ఇలా చేస్తారు, చీటికి మాటికి అంతా ఏడుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అవి మన జీవితంలో ఏదో గొప్పగా కనబడుతుంది, ఏదో పెద్ద శ్రమ వచ్చినట్టు. కానీ క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తుని గ్రహిస్తే ఆ శ్రమలు ఏమీ పెద్దది కాదు, అవి చాలా చిన్నవి, చులకనైనవి. అందుకే పౌలు ఈ మాటలన్నీ చెబుతున్నాడు. చులకనైన శ్రమలు, 10 దినములే శ్రమలు, మిక్కిలి త్వరగా తొలగిపోవచ్చున్న శ్రమలు. అంటే శ్రమలు లేకుండా ఉండవు, అవన్నీ మనకు సులువైనదిగా మారిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక చిన్న బిడ్డకి వారు ఒక 10 కేజీలు లేపడం కష్టం. 10 కేజీలు బరువు లేపితే చాలా కష్టం, ఎంతో శ్రమ పడినట్టు ఫీల్ అవుతారు. అదే పెద్దవారు ఎదిగిన తర్వాత ఒక యవనస్తుని తీసుకొచ్చి 10 కేజీలు లేపమంటే కష్టంగా లేపుతారా? అది అతనికి సులువు. అదే విధముగానే ఆత్మీయ జీవితంలో ఒక ఎత్తైన అనుభవానికి వెళ్ళినప్పుడు మనకు అదే శ్రమలు సులువైనదిగా మారింది. బలం మీద బలం పొందుతున్న కొలది, ప్రేమలో మనం ఎదుగుతున్న కొలది, మన యొక్క జీవితంలో అనుమతించుతున్న భారమైనవి సులువైనదిగా మారిపోయింది. ఎందుకంటే ఆ భారమైన వాటికంటే మన యొక్క బలం ఎక్కువైంది, మన యొక్క ప్రేమ ఎక్కువైంది. ఇంకా అధికమైనప్పుడు అవి తగ్గిపోద్ది. శ్రమలే మారవు, శ్రమల యొక్క బరువు మనకు తగ్గిద్ది. శ్రమల యొక్క భారం మన యొక్క ఎత్తు పెరిగినప్పుడు ఆ బరువు తగ్గిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ప్రేమలో ఎత్తైన వారుగా ఎదుగుతున్న కొలది మిక్కిలి ఎత్తైనవన్నీ కూడా మనకు కింద ఉన్నవిగా మారిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన దృష్టిలో కొండలు పర్వతాలన్నీ చాలా ఎత్తైనవి, దేవుని దృష్టిలో అవన్నీ మట్టి, సాధారణమైన నేల వంటిది. అందుకే జెరుబ్బాబెలుని చూసి జకర్యాలో మనం చదువుతున్నాం, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు ఎదుట నీవు ఎంత మాత్రము నీవు సదన భూమిగా చేయబడదువు. అంటే ఆ పర్వతములు తొలగిపోవటము కాదు, అక్కడ సదన భూమిగా చేయబడటం అంటే జెరుబ్బాబెలు యొక్క బలం, అభిషేకము, ఆత్మ ద్వారా కలుగుతున్న బలం ద్వారా అవన్నీ మిగిలి చిన్నవిగా మారిపోయింది. 4వ అధ్యాయములో 7వ వాక్యమని చదవండి. జకరియా 4:7. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టుంచును. Who art thou, O great mountain? Behold, Zerubbabel, thou shalt become a plain, and he shall bring forth the headstone. Therefore with shoutings, crying grace unto it. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ గొప్ప పర్వతమా నీవు సదన భూమిగా చేయబడదు అని చెప్పిన తర్వాత కృప కలుగును గాక అని చెప్పుతున్నారు. దేవుని ఆత్మ ద్వారా వారు కృప మీద కృప పొందుచు ఈ పర్వతము, గొప్ప పర్వతము, అది చిన్నవిగా సదన భూమిగా మార్చబడుతున్నది, మిక్కిలి చిన్నవిగా మార్చబడుతున్నది. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల్లో మనం చదువుతున్నప్పుడు
ఆయన యందలి భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా భూమికిను ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నదో ఆ కృపయు అంత ఎత్తుగా ఉంటుందని మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు మనము దాన్ని గ్రహించి ఆ ఎత్తులో ఎదుగుతున్నప్పుడు మనకి ఎత్తైనదిగా గొప్పదిగా కనపడుతున్నవన్నీ కూడా సదన భూమిగా కనపడింది, ఒక సమానమైన భూమిగా కనపడింది. అంతవరకు జెరుబాబేలు భయపడ్డాడు. జెరుబాబేలు వచ్చి దేవునికి మందిరముని కట్టడానికి భయపడి కృంగిపోయి కృషించిపోయి అధైర్యపడి ఉన్నాడు. కానీ ఆ దేవుని ఆత్మ జెరుబాబేలు మీదకి వచ్చిన తర్వాత వాటికి భయపడలేదు. భయము దిగులు అన్నీ తొలగిపోయి ధైర్యముగా ముందుకు సాగుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు వాటిని మనము గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు తిరిగి వచ్చినప్పుడు అది వచ్చి సాధారణమైన జ్ఞానమునకు అర్థం కాదు, అది జ్ఞానమునకు మించిన క్రీస్తు యొక్క ప్రేమ, మన యొక్క మనిషి యొక్క జ్ఞానమునకు మించినది. అది చదవండి 18వ వాక్యము నుండి. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 18వ వాక్యము నుండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. May be able to comprehend with all saints what is the breadth and length and depth and height. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమని తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారుగా మారవలనని దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జ్ఞానమునకు మించిన ప్రేమ, మనుషుల యొక్క జ్ఞానముతో దాన్ని మనం తెలుసుకోలేము, మనుషుల యొక్క జ్ఞానముతో దాన్ని గ్రహించలేము. కానీ క్రీస్తు యొక్క ప్రేమలో ఎదుగుతున్న కొలది వారు మనుషుల యొక్క దృష్టికి సాధారణంగానే కనబడతారు. మనుషుల యొక్క దృష్టికి వారు వచ్చి సాధారణమైన మనుషుల్లాగానే ఉంటారు. కానీ వారు క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తులో ఎదిగిన తర్వాత సాధారణమైన మనుషుల్లాగా వారి యొక్క ఆలోచనలు ఉండదు. సాధారణమైన మనుషులు వారు ఏమైనా చూడకూడని వాటిని, భయంకరమైన వాటిని చూసినప్పుడు భయపడతారు. కానీ వీరు కూడా సాధారణమైన మనుషుల్లాగానే ఉంటారు. కానీ వీరి జీవితంలో భయం ఉండదు, దేన్ని గురించి భయపడరు. అది వారి యొక్క దృష్టిలో శ్రమలో కష్టములో ఏదో గొప్పదిగా ఉండదు. ఇది చాలా చిన్నవి, ఇంతేనా, ఈ శ్రమలేనా, దీనికి మీరు భయపడుతున్నారా, దీనికి మీరు బాధపడుతున్నారా, ఇది చాలా చిన్నవి, మిక్కిలి చిన్నవి. దాన్ని అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పుతున్నాడు, చులకనైన శ్రమలు. అందువల్ల మనం క్రీస్తు యొక్క ప్రేమని గ్రహించినప్పుడే ఆ పూర్ణతలో మనం ఎదుగుతున్నాం. ఇది మెల్కీసెదెకు యొక్క క్రమము ద్వారానే మనకు ఈ పూర్ణత కూడా జరుగుతున్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో వచ్చినట్లయితే అక్కడ ఈ ప్రేమలో సంపూర్ణులుగా మారటము కూడా ఆ మెల్కీసెదెకు యొక్క క్రమముని బట్టి అయిన ఆ కార్యముని బట్టి జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో తన యొక్క జీవితంలో తాను ఆయన శ్రమలు అనుభవించుతున్న విషయంలో లోబడి పూర్ణత చెంది ఉన్నారు. చదవండి 5వ అధ్యాయము 7వ వాక్యము నుండి చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను.
9వ వాక్యం కూడా చదువు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మిల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. Who in the days of his flesh, when he had offered up praise and supplication with strong crying and tears unto him, that was able to save him from death, and was heard it that he feared, though he were a son, yet learned he obedience by the things which he suffered, and being made perfect, he became the author of eternal salvation unto all them that obey him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా మారి ఆయనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడుగా మారుస్తున్నారు. ఆయన సంపూర్ణ సిద్ధి పొందటం అంటే తన జీవితంలో అనుమతించబడి ఉన్న శ్రమలు అన్నీ తన యొక్క జీవితంలో గొప్పగా లేదు, కానీ కొన్ని కార్యములు తన యొక్క జీవితంలో అది గొప్పదిగా అనిపించింది. ఆ అనుభవమే తండ్రి యొద్ద నుండి తాను దూరపరచబడుతున్న అనుభవం గొప్పదిగా అనిపించింది. కానీ ఆయన శ్రమల ద్వారా విధేయతని నేర్చుకొని, అంటే దానిని కూడా ఒక ఉన్నతమైన మనుషుల మీద ఉన్న ప్రేమని బట్టి, ఆ ప్రేమ యొక్క ఎత్తుని బట్టి అది కూడా చిన్నదిగా మారింది. అదే సంపూర్ణ సిద్ధి. తాను సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమలో పూర్ణత అని చెప్పినప్పుడు, ప్రేమ క్రీస్తు ప్రేమలో మనం పూర్ణులుగా మారుస్తున్న కొలది శ్రమలన్నిటికీ మనం లోబడతాం. ఎటువంటి శ్రమలు వచ్చినా దాన్ని వద్దని మనం చెప్పము. ఏ పోరాటములు వచ్చినా మనం వద్దని చెప్పము. అవన్నీ మన యొక్క జీవితంలో మిక్కిలి చిన్నవిగా కనపడతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా ఈ అనుభవాన్ని చూడవచ్చు. తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు చివరిగా తన యొక్క సేవ యొక్క ప్రారంభం కాదు, సేవ యొక్క ముగింపులో తాను యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుస్తున్నప్పుడు, యెరూషలేమునకు వెళ్ళుతున్న ఈ వ్యక్తిని బంధకములతో బంధించి హింసించి ఒకవేళ చంపివేయుదురు కూడా అని ఒక ప్రవక్త పౌలుని గురించి చెబుతున్నాడు. కానీ క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తులో పౌలు ఉన్నాడు. పౌలు వచ్చి ఎత్తైన అనుభవంలో ఉన్నప్పుడు తాను చెబుతున్నాడు, క్రీస్తు నిమిత్తము కట్టబడుటకే కాదు, మరణించుటకు వచ్చినను నేను యెరూషలేమునకే వెళ్తాను అంటున్నాడు. తనకు శ్రమలు గొప్పగా లేదు, తమ యొక్క జీవితంలో శ్రమలు గొప్పగా అనిపించట్లేదు. అదే క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు. క్రీస్తులో ప్రేమలో ఎదుగుతున్నప్పుడు ఒక్కొక్క అనుభవం ఉంది. ఆత్మీయ జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతుకు ఒక అనుభవం ఉంది. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, దాని పొడవు, దాని ఎత్తుకి ఒక్కొక్క విశేషమైన అనుభవం ఉన్నది. దేవుడి యొక్క దినముల్లో మన యొక్క జీవితంలో ఆ ప్రేమ యొక్క ఎత్తులో మనల్ని తీసుకుని వెళ్ళాలి. పెంట గుప్పలో నుండి లేవనెత్తి సింహాసనంలో కూర్చుండబెట్టి ఉన్న దేవుడు మనల్ని కూడా ఒక ఎత్తైన ఆత్మీయ జీవితమునకు తీసుకుని వెళ్ళాలి. శ్రమలన్నిటినీ చులకనగా చూసే ఒక ఆత్మీయ జీవితం. కష్టములు, భూమిలో ఉన్న ఘనతలు, మర్యాదలు, ఐశ్వర్యములు ఏదైనా సరే వాటిని మనం చులకనగా చూడాలి. అటువంటి ఒక ఆత్మీయ అనుభవం దేవుడు మనకి ఇవ్వాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదాము. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడే మన యొక్క బైబిల్ స్టడీ అంతటిని ఆశీర్వదించి ఉన్నారు కనుక సమస్త స్తుతి ఘనత మహిమ దేవునికి చెల్లించి స్తోత్రించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామ స్తోత్రం నాదా. ఈ వారం అంతా మీ కృపలో భద్రపరిచి ఈ యొక్క వారంలో ప్రభువా మరొకసారి మీ సమకూర్చేందుకు స్తోత్రం, తీసుకొచ్చిన జనుల కొరకు స్తోత్రం, కోసి మీ సముఖాన్ని అనుభవించడానికి చెందినంత కొరకు స్తోత్రం, దినాన క్రీస్తు యొక్క ఎత్తును గ్రహించుకోవడానికి చెందినంత కొరకు స్తోత్రం. అవును తండ్రి, మేము కూడా భూమిలో నశించిపోతున్నప్పుడు ప్రభా పెంట కుప్పల్లోంచి దరిద్రంట మమ్మల్ని మీరు
ఉన్నత స్థలంలో మీతో పాటు కూర్చుండబెట్టినందుకు ఈ స్తోత్రం. ఈ యొక్క మార్గంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాలు, శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభా, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తును గ్రహించుకొంచు మీ ప్రేమకు సమర్పించుకొని వాటన్నిటిని కూడా ప్రభా చులకనగా ఎంచుకొని ప్రభా స్తోత్రం రాబోచిన మహిమను పొందుకోవడానికి ఒక్కొక్కరు కృపను దయచేయండి. విన్న వాక్యానుసారంగా జీవించి మీ సంపూర్ణ చిత్తం చేయడానికి కృపను దయచేయండి. తీసుకొచ్చిన ఒక్కొక్కరిని కూడా ఆస్వాదించేందుకే ఈ స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరు ఆనందకి సిద్ధపరచమని స్తుతి ఘనత మహిమ చెల్లించుకొంచు ఈ పరిశుద్ధ నామములో అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నీకు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనందరితో సదాకాలం ఉండును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తోత్రం.